రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, అటల్ బిహారీ వాజ్పేయి, ఠాక్రే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ఇలాంటి రాజకీయ నాయకులపై సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా విడుదలలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి, ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయిన పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపింది. ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సిబిఎఫ్సి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అజయ్ చిత్రానికి సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీనిపై ఆ చిత్ర నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అజయ్ చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వడంలో సిబిఎఫ్సి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుందని నిర్మాతలు ఆరోపించారు. నిర్మాతల పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు సిబిఎఫ్సికి నోటీసు జారీ చేసి సర్టిఫికేట్ జారీ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో వివరించాలని కోరింది.